గత కొంతకాలంగా ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలన్నిటి కూడా 20,000 ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులు ఈ 20,000 ఎకరాలు ఈరోజు ఆర్టీసీకి ఉన్నటువంటి బలమైన వెన్నెముక. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తీసేసినామంటే ఇంకా వెన్నెముక లేనట్టే, ఒక కుప్పకూలిపోయినట్టుగానే ఈ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఇక్కడ నేనేదో ఒక యూనియన్ తరఫునో లేదంటే ఒక సంఘం తరఫునో ఒక పార్టీ తరఫునో మాట్లాడడానికి వచ్చినటువంటి ఉద్దేశం కూడా కాదు. ఇక్కడ రకరకాల యూనియన్లు ఉంటారు, రకరకాల మిత్రులు, ఇప్పుడు చాలా కొంతమంది నాయకులు కూడా నాతో వచ్చి మాట్లాడినారు. ఇక్కడ స్పిరిట్ ఒకటే. ఇక్కడ పనిచేసేవాళ్ళు కానీ, తిరుపతి నగర ప్రజలు కానీ, లేదా యావత్తు ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాల్సిందేమంటే ఒక విలువైనటువంటి వస్తువును మనం పోగొట్టుకుందామా, కాపాడుకుందామా అనేది ప్రశ్న. ఈరోజు మంగళం డిపో ఎంతటి విలువైంది అంటే 10 ఎకరాల స్థలం ఇట్లాంటి స్పాట్లో తిరుపతి నగరానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇది. ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ ఒక రకంగా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సెట్టిపల్లిని నిన్నలే మొన్న అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే అభివృద్ధి అయిన తర్వాత ఎక్స్పాన్షన్ చాలా వేగంగా ఈ ప్రాంతం అంతా కూడా పెరుగుతా ఉంది. ఆర్టీసీకి ఏమో చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మంగళం బస్టాండ్ పెట్టాలి. యాక్చువల్గా మంగళం డిపో ఉంది, ఇక్కడ బస్టాండ్ పెట్టాలి. కొత్త బస్టాండ్లు చాలా పెట్టాలి. తిరుపతిలో ఒక 10 రకాల బస్టాండ్లు పెట్టాలి. చంద్రగిరి నుంచి రేణుగుంట దాకా తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో దిల్సుఖ్ నగర్ లో ఒక బస్టాండ్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక బస్టాండ్ ఉంటుంది, లేదంటే సికింద్రాబాద్ లో ఒకటి ఉంటుంది. మనం మెయిన్ బస్టాండ్ కాకుండా అదనపు బస్టాండ్లు చాలా పెద్ద ఎత్తున మనకు హైదరాబాద్ లో కనిపిస్తాయి. అట్లా వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతం ఇది. ఈ తిరుపతికి ఉన్న నిన్న బడ్జెట్ లో కూడా 3 ప్రాంతాలని అతిపెద్ద విస్తరణకు తోడ్పడే ప్రాంతాలుగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు. మా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆయన చెప్పినాడు. అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఆర్థికంగా శక్తివంతమైనటువంటి నగరాలుగా రాబోయే రోజుల్లో మారుతా ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మేము పెడతా ఉన్నాం. ఇవి విస్తారమైనటువంటి నగరాలుగా పెరుగుతాయని చెప్పారు. అట్లాంటి నగరాల్లో ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోకుండా ఎవడికి పడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా అమ్మేయాలనేది ప్రశ్న. మీకు అందరికి గుర్తుంటుంది, విజయవాడలో నట్టనడి సెంటర్లో 4.5 ఎకరాల భూమి, అదేమి రూపాయి 2 రూపాయలు విలువ చేసేది కాదు. 1 ఎకరా 100 కోట్లు పోతుంది. 100 కోట్లు ఇంకా ఎక్కువే పోతుంది. 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని లోలా కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. ఒక్క ఆర్టీసీ కార్మికులే కాదు, విజయవాడ నగరం మొత్తం తిరగబడింది. విజయవాడ నగరమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఎంత విలువైనటువంటి భూమిని మీరు ఎట్లా ఇస్తారు లోలా కంపెనీకి? ఆడున్నటువంటి ఆర్టీసీ డిపోకు సంబంధించిన పాత బస్టాండ్, దాని ఓల్డ్ బస్టాండ్ అంటారు, ఆ తర్వాత డిపోగా మార్చారు. ఆ స్థలాన్ని అమ్మేయాలని చెప్పి లోలా కంపెనీకి 99 ఏళ్ల లీజుకి, 99 ఏళ్ళు అంటే 3-4 తరాలు సంబంధించిన భవిష్యత్ అది. అట్లాంటి స్థలాన్ని లోలా కంపెనీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతా ఉందేమి, ఇప్పుడు రాష్ట్రంలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇంకొక 1050 బస్సులు కొనాలనేది ప్రభుత్వానికి ఉన్నట్టు. మొదటి దశలో 750 బస్సులు వచ్చినాయి, మనకు కూడా ఉన్నాయి, మీకు అందరూ కూడా తెలుసు. 750 బస్సులు ఫస్ట్ ఫేజ్ అయింది. సెకండ్ ఫేజ్ లో 1050 బస్సులు. థర్డ్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి 3,000 బస్సులు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 3,000 బస్సులతో నింపేసి ఈ బస్సులన్నీ అదృశ్యమైపోవాలి. డీజిల్ తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకూడదు. 2029 నాటికి ఒక జీవో ఇచ్చారు. 24వ సంవత్సరంలో 88 జీవో నెంబర్ అది. ఆ జీవోలో 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతినకుండా ఉండడం కోసం మొత్తం డీజిల్ బస్సు అనేది లేకుండా ఎలక్ట్రిసిటీ బస్సులతో నింపేయాలనేది ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం. ఆ ప్రయత్నం ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్ లో 750 బస్సులు కొన్నారు. అప్పటికేం పెద్ద తెల్లే, ఏదో పూణేలో ఉన్నటువంటి పినాకిల్ అనే ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. సరే ఎవడో ఇచ్చినాడు, కొంటాడు అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ఈ పథకం అని చెప్పేసి PME పథకం అని ఒక పథకాన్ని ప్రకటించి
ఆ పథకంలో భాగంగా దేశమంతటా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలి అని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఈయన వెంటనే ఒక జీవో ఇచ్చేసి మన రాష్ట్రంలో కూడా మొత్తం కొనండి. ఎవరు కొనాలా? ఆర్టీసీ కొనండి. ఆర్టీసీ కొంటే మేమంతా సమర్థిస్తాం. ఈడ ఆర్టీసీ ఈ స్థలాన్ని అంతా కూడా నువ్వు ఛార్జింగ్ పాయింట్లు పెడతావా, లేకపోతే ఇంకేమన్నా పాయింట్లు పెడతావా, నువ్వేమన్నా చేయాలంటే చెయ్యి. నువ్వు 3,000 కాకపోతే 5,000 బస్సులు కొనేవు. ఎవడొద్దంటాడు? ఎవడో పినాకిల్ అనే కంపెనీ పూణే వాడికి ఇచ్చారు కాబట్టి వాడంతా కూడా సప్లై చేస్తున్నాడు కాబట్టి సప్లై చేస్తే వాడైనా కొనుక్కోమను స్థలము. ఆర్టీసీ స్థలాలు ఎందుకు ఇవ్వాలనేది మనం మాట్లాడుతున్నది. 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలన్నింటినీ కూడా ఈ పినాకిల్ అనే కంపెనీకి అప్పజెప్పడం కోసం పథకం ప్రకారం ఇదంతా కూడా నిన్న మొన్నటిదాకా చెప్తా ఉంటే అది నిజమా కాదా రకరకాల అనుమానాలతో జనం అంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న ఒక సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. 45 రోజుల్లో 4 డిపోల్ని పూర్తిగా ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని రకరకాల డిపోల్లో వాటిని సర్దుబాటు చేసి ఇది ఖాళీ చేసి పినాకిల్ కంపెనీకి అందించండి అనేది దాంట్లో సర్క్యులర్ లో ఉన్న సారాంశం. అప్పుడు కానీ అర్థం కాల ఈ తీవ్రత చాలా మందికి. ఇది నిజమా అబద్దమా అని చెప్పి అనుకుంటా ఉన్నారు చాలా మంది. మేము కూడా అంత సాహసం చేస్తుందా ప్రభుత్వం అని అనుకుంటాం. 4 డిపోలు, నెల్లూరు డిపో, విద్యాధరపురం అనే ఒక డిపో, అదే మాదిరి గుంటూరు డిపో, ఇక్కడ మంగళం డిపో, నెల్లూరు 1 డిపో, 2 డిపో. అంటే ఎవడిచ్చాడు మీకు ఈ అధికారము? ఇంకొక 6 గ్యారేజీల్లో సగం గ్యారేజ్ వాడికి అప్పచెప్పాలంట. అంటే ఫస్ట్ ఫేజ్ లో నువ్వు ఒక 12 డిపోల్ని పూర్తిగా కొంతమందికి ఇచ్చేసి మళ్ళా సగం ఇచ్చేసి ఎవడికి ఇస్తా ఉన్నాడు? ప్రభుత్వానికి ఏమైనా ఇస్తానారా? ఆర్టీసీకి ఇస్తానారా? ఆర్టీసీకి ఇస్తే మనందరూ సమర్థిద్దాం. ఆర్టీసీకి ఇచ్చేదేమో ఆర్టీసీదే కదా. కాబట్టి ఇక్కడైనా నువ్వెవడో ప్రైవేట్ కంపెనీ వాడికి ఇక్కడ ప్రజల సొత్తు. ఇది ఆర్టీసీ అంటే ప్రజల సొత్తు, కార్మికుల సొత్తు, ప్రభుత్వ సొత్తు. ప్రభుత్వ సొత్తును దానం చేయడానికి ఎక్కడ మీకు హక్కు ఇచ్చారు? ఈ మధ్యలో విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఎకరా భూమి 99 పైసలకి ఇస్తామయ్యా, మా ఇష్టం అయ్యా అని అంటున్నాడు. మీ స్థలం అయితే ఇచ్చేయి. నారావారిపల్లిలో మీకేమైనా స్థలం ఉంటే మీరు ఇచ్చేయండి, లేదంటే ఇంకేమైనా మీకుంటే ఇచ్చేయండి. ప్రజల సంపదని మీరు ఇవ్వడానికి మీరెవరు? ఆర్టీసీ సంపదని ఆ పూనా కంపెనీకి ఇవ్వడానికి మీరెవరు? మీకేం సంబంధము? ఇది తప్పు అని చెప్పి చెప్తున్నాం మేము. అందుకని మిగిలిన వాళ్ళు ఇంత మునిపే శివకుమార్ మాట్లాడేటప్పుడు చెప్పాడు, మిగిలిన చోట్ల జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి ఇష్యూను సీరియస్ గా తీసుకొని చేస్తామని. ఈ రోజు ఈ నిర్ణయమే గనక అమలైతే 9,000 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడున్న మీ అందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. మీకు అందరికి గుర్తునే ఉంటుంది, ఏడీ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి వర్క్షాప్ ని నిలపడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాం. మీకు అందరికి గుర్తుంటుంది. ఏం మామూలు పోరాటం అది. దాదాపు 2 ఏళ్ల పాటు ఆపాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మందే, 20 మంది కూడా లేరు. ఆ రోజున 20-30 మంది కూడా లేరు. 20-30 మంది చాలా పట్టుదలగా దాన్ని కదలలేకుండా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పుడు సిఐటియు డైరెక్ట్ గా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి చేసినటువంటి పోరాటం తెలుసు. ఆ రోజు కూడా యూనియన్లకు అతీతంగా ఆ ఎంప్లాయీస్ లేకపోతే వైఎస్ఆర్టీ యూనియన్ ఇంకొక యూనియన్ అని చెప్పి అనుకోలే. ఆ రోజు కూడా ఎన్ఎంయు అట్లేం అనుకోలే. వర్కర్లందరూ మనము ఈ వర్క్షాప్ ని గ్యారేజ్ని కాపాడుకోవాలని చెప్పి ఆ రోజున చాలా పెద్ద ఎత్తున పోరాడినారు. 2 ఏళ్లు నిలబెట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే మిగిలిన వాళ్ళు అంత సీరియస్ గా దాన్ని తీసుకోవాలి. మొత్తం ప్రజలు కూడా అంత సీరియస్ గా అనుకోలే. కానీ ఒక్కసారిగా దాన్ని మొత్తం క్లోజ్ చేసి ఎక్కడో నెల్లూరులో ఎత్తుకొని పోయేసారు. ఈ రోజుకి కూడా కొంతమంది రిటైర్ కూడా అయిపోయినారు. రోజు నెల్లూరు నుంచి అప్ అండ్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి, లేదా కుటుంబాలకు దూరమై ఇబ్బందులు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి ఒక నగ్న సత్యాన్ని మనం చూస్తున్నాం ఈ రోజున. ఇప్పుడు మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఎదురుగా కళ్ళెదురుగా కనపడినటువంటి అనుభవాన్ని మళ్ళీ మంగళం డిపోకు కూడా రాణిస్తామా? రానివ్వకూడదు. దాన్ని ఎదుర్కొందామనే ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం కోసం సిఐటి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా తీసుకొని మనం ఉద్యమం చేద్దామనంటే గట్టిగా ప్రశ్నిద్దాం. ఎట్లయితే విజయవాడలో అక్కడ పాత బస్టాండ్ అమ్మకానికి పెడితే లూలు కంపెనీకి ఇవ్వడానికి వెనక్కి తిప్పికొట్టారు ప్రజలు. గవర్నర్పేటలో ఉన్నటువంటి రాఘవ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఎట్లయితే తిప్పికొట్టారో జనం, అట్లా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం కోసం
మేము సంసిద్ధంగా ఉంటాం. అందరూ ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని ఏకం చేయడం కోసం మేము కలిసి వస్తాం. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ విషయాన్ని పట్టించుకోండి. ఇప్పుడు మునిగిపోయే కాడికి వచ్చింది. నిన్న మొన్నటి దాకా కాళ్ళ దాకా అనుకుంటాను, నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చినా లేదు నడుము దాకా అనుకుంటాను, ఏముందులే నీళ్లు పోతాయిలే అనుకున్నారు. ఇప్పుడు అట్లేదు, ముక్కు దాకా వచ్చేసింది. ఇప్పుడు మునిగిపోవడమా ఏదో ఒకటి ఎదుర్కొని మనం కాపాడుకోవడమా అనేది ప్రశ్నగా ఈరోజు ఉంది. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేదో మీరు పోరాడితేనే అయిపోతుందన్న ఉద్దేశంతో నేను చెప్పడంలా. ఇది ప్రజల మద్దతు కూడా మీకు అవసరమే. ప్రజల మద్దతు కావాలనంటే చర్చనీయాంశం ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీరు ప్రశ్నించకుండా, మీరు వీధిలోకి రాకుండా, మీరు లోకానికి చెప్పకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు సమాజం మద్దతు కూడా తీసుకున్నాం. దురదృష్టం ఏంటంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, తిరుమల లడ్డు గురించి జరిగిన చర్చలో 1% ఇట్లాంటి విలువైనటువంటి వాటి గురించి చర్చ జరుగుంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. 9,000 మంది కార్మికుల భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటిది. వాళ్ళ బిడ్డలు, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు లేదా తల్లిదండ్రులు ఎంతమంది జీవితాలకి ఇది ముడిపడి ఉన్నటువంటి సమస్య అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా 33 ఏళ్ల లీజు, 99 ఏళ్ల లీజు ఇవ్వడం అంటే దాని అర్థమేమి? మనం కట్టుకునే ఇంటి వయసు ఎంత ఉంటుంది, లేదంటే మన జీవితం ఎంత ఉంటుంది? ఇట్లాంటిది 33 ఏళ్లు 99 ఏళ్లు రాయడం అంటేనే ఇది టోటల్ గా ప్రభుత్వ నియంత్రణ నుంచి తీసేసి ప్రైవేటు వాడి చెప్పు చేతల్లో మన జుట్టెత్తుకొని పోయి వాడికి ఇవ్వడం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి దీన్ని అందరూ మనం చాలా గట్టిగా వ్యతిరేకించాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు ప్రత్యక్షంగా చూద్దాము దీని పరిస్థితి ఎట్లా ఉందంటే 10 ఎకరాల భూమి ఇక్కడ. ఇప్పుడు మొత్తం 8 ఎకరాలు 10 ఎకరాలు అంటున్నాం. 10 ఎకరాలు అంటే చిన్న విషయం. 10 ఎకరాల భూమి ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు, ఎన్ని పద్ధతులైనా చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ ఏమాత్రం పరిగణలో పెట్టకుండా ఈ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తోంది. దీన్ని నేను అనుకోవడం ఆర్టీసీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి సామాన్య వర్కర్ దాకా ఎవరు కూడా దీన్ని ఇచ్చేయండి అని చెప్పి తేలిగ్గా చెప్తారని నేను అనుకోవడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన కన్నతల్లిని ఎవడైనా తేలిగ్గా వదులుకుంటామా? ఈ మాతృ సంస్థని కాపాడుకుందామన్నటువంటి లక్ష్యమే ఉంటుంది తప్ప భిన్నంగా ఏ ఒక్కరికి ఉండదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రోజు